నియమేషు తపశ్శబ్ద అని ఆపస్తంభుల వారి ధర్మసూత్రంలో తపశ్శబ్దం నియమములందు వర్తిస్తుంది అని అన్నారు. కాబట్టి అట్లా నియమములు లేనటువంటి వాడికి చెప్పకూడదు. నా తపస్కాయ నా భక్తాయ కదా, ఎవడికైతే భగవంతుడి భక్తి లేదో వాడికి చెప్పకూడదు. నచా శుశ్రూషవే వాచ్యం, ఎవడైతే గురు శుశ్రూష అనేది చెయ్యడో వాడికి చెప్పకూడదు. నచమాం యోభ్యసూయతి, ఎవడైతే భగవంతుణ్ణి ద్వేషిస్తాడో వాడికి చెప్పకూడదు. భగవంతుణ్ణి ద్వేషించేవాడికి భగవంతుడు ఉపదేశించిన గీతని చెబితే ఏముంటుంది, అక్కడ ఫలం ఏముంటుంది? పోవయ్యా అది ఎవడికి కావాలి అని అంటాడు వాడు. భగవంతుణ్ణే ద్వేషించేటటువంటి వాడు భగవంతుణ్ణి ఏమిటి ద్వేషిస్తాడంటే అక్కడ శంకరులు రాశారు, ఏమయ్యా ఆయన పెద్ద భగవంతుడు అన్న ఊరిక తన ప్రశంసే చేసుకున్నాడు. మన్మనాభవ మద్భక్తో మధ్యాజీ మా నమస్కురు విపరీతంగా ఆత్మప్రశంస చేసుకున్నాడు. ఆయన ఏం భగవంతుడు అని ఎవడైతే భగవంతుణ్ణి ద్వేషిస్తాడో అటువంటి వాడికి దీన్ని చెప్పతగదు, ఇది చెప్పదగదు. అలాగే ప్రతి ఒక్క దాంట్లో ఒక గణపతి అసలు విషయం తీసుకుంటే ఇదమ సర్వశీర్షమశిష్యాయ నదేయం యో యది మోహాద్దాస్యతి స పాపీయాన్ భవతి. ప్రతి ఒక్క దాంట్లోనూ దానికి ఒక అధికారి అనేది అనేవాడు ఉంటాడు. అటువంటి వాడికే దీన్ని చెప్పాలి. ఏ విషయాన్ని తీసుకున్నా అక్కడ చివరికి ఇదొక మాట ఉండనే ఉంటుంది. అలాగే వేదాంతానికి తగినటువంటి అధికారం మనకు లేనందువల్ల ఎన్ని మాటలు మనం ఆ వేదాంతం విన్నా అది మనకేమీ వంటబట్టడం లేదు.